నేను ఫైనల్‌గా నేను ఒకటి చెప్పగలనండి. నరేంద్ర మోదీ గారికి, అరే! మేము పొగిడించుకొని చాలా కాలం అయింది. ఎక్కడికి వెళ్తే మనకు సరైన పొగడ్తలుంటారు, ఎక్కడికి వెళ్తే మనల్ని బాగా భజన చేస్తారు అని నరేంద్ర మోదీ గారు ఆలోచించినప్పుడు, ఆయనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశే. ఆ! ఈళ్ళు బ్రహ్మాండంగా పోటీ పడి మరీ పొగుడుతారు. అక్కడ ముగ్గురుంటారు. వాళ్ళ ముగ్గురు పోటీ పడి మరీ కొత్త కొత్త పదాలు వెతుక్కొని మరీ పొగుడుతారు. సో, అది వెళ్తే కరెక్ట్ ప్లేసు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్‌కొస్తారనమాట. సో, ఆయన వచ్చింది ఆయన ఆశించిన దానికంటే ఎక్కువ డైలాగులొస్తాయి. ఆయన ఆశించిన దానికంటే ఎక్కువ పొగడ్తలొస్తాయి. ఆయన ఆశించిన దానికంటే ఎక్కువ భజనొస్తది. సో, దాంతో సంతృప్తి చెందుతారు, వెళ్తారు. సో, పొత్తు అంటే పొత్తు ధర్మం ఉండడం వరకు కరెక్టే గానీ, మరి అవసరానికి మించి భజన చేశారేమో అని నాకైతే అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈళ్ళ స్పీచ్‌లో నరేంద్ర మోదీ గారిని ఎంతవరకు మరీ అంత వ్యక్తి పూజ చేయాల్సిన అవసరం ఉందా? వ్యక్తి పూజ ఎప్పుడైనా సరే తప్పే కదా! చేయాల్సిన అవసరం ఉందా? అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆకాశానికి ఎత్తేసారు మోదీ గారిని. ప్రతిసారి అదే జరుగుతుంది. ఆయన విశాఖపట్నం వచ్చినా అంతే ఎక్కడికొచ్చినా సరే అదే జరుగుతుంది. సో, అందుకే మోదీ గారికి పొగిడించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేస్తున్నారని నేషనల్ లెవెల్‌లో సెటైర్‌లు వినిపిస్తున్నాయి.